తెలంగాణలో ప్రస్తుత రాజకీయ వాతావరణంలో కొత్త పార్టీకి ఎంతవరకు స్కోప్ ఉంది అన్నదైతే ఎవరికీ తెలియదు. ఎందుకంటే బలంగా అధికార కాంగ్రెస్ ఉంది, విపక్ష బీఆర్ఎస్ కూడా సంస్థాగతంగా పటిష్టంగా ఉంది. ఛాన్స్ దొరికితే దూసుకుపోవాలని బీజేపీ వంటి జాతీయ పార్టీ ఎదురు చూస్తోంది. ఇక వామపక్షాలు వంటివి ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేవలం కేసీఆర్ కుమార్తె అన్న ట్యాగ్తోనే తప్ప మరేమీ ఇతరత్రా లేకుండా కవిత సొంత రాజకీయం ప్రారంభించారు. ఒకసారి నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు, ఒకసారి ఎమ్మెల్సీ అయ్యారు. ఆమె రాజకీయ జీవితంలో సొంతంగా గెలిచినది లేదు. బీఆర్ఎస్ టికెట్ ఇచ్చిన 2019లో ఎంపీగా ఓటమి పాలయ్యారు. కానీ కవిత మాత్రం మొండి ధైర్యంతో పార్టీ పెట్టుకున్నారు. దాని పేరు విషయంలో ఇప్పుడు తకరారు ఎదుర్కొంటున్నారు. తనకు కన్నవారు దూరమయ్యారని ఆమె చెబుతూ వచ్చారు. తనను అన్యాయంగా బీఆర్ఎస్ నుంచి బయటకు నెట్టారని కూడా చెబుతూ ఉంటారు. అయితే కవిత బీఆర్ఎస్ అధినాయకత్వం మీద విమర్శలు చేసి మరీ బయటకు వెళ్ళగొట్టేలా చేసుకున్నారు అన్న మాట కూడా ఉంది. ఏది ఏమైనా సొంత రాజకీయం చేస్తాను, తండ్రి పేరు కానీ ఫోటో కానీ ఎక్కడా వాడను అని గంభీరమైన ప్రకటనలు చేసిన కవిత ఆచరణలో మాత్రం ఆ విధంగా వ్యవహరిస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. కేసీఆర్ టీఆర్ఎస్ ప్రారంభించారు, తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళుతూ దానిని బీఆర్ఎస్గా నామకరణం చేశారు. దాంతో పాత టీఆర్ఎస్ పేరు కలిసి వచ్చేలా కవిత తెలంగాణ రక్షణ సేనగా పేరుతో కొత్త పార్టీ పెట్టి షార్ట్ కట్లో తమదే అసలైన టీఆర్ఎస్ అన్నట్లు ముందుకు సాగుతున్నారు. అయితే కవిత పార్టీ పేరు టీఆర్ఎస్ అని ఉండడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ సహా అనేక మంది ఈసీకి ఫిర్యాదులు చేశారు. దీంతో ఈసీ కవితకు షాక్ ఇచ్చింది. టీఆర్ఎస్ని పోలిన పేర్లు ఉండరాదు అని ఈసీ కవితకు స్పష్టం చేసింది. ఆమెకు కొత్త పార్టీకి కూడా ఇబ్బందిగా మారింది. దీని మీద ఢిల్లీ హైకోర్టుని ఆమె ఆశ్రయించారు. అయితే కోర్టు సైతం 2 పేర్లు ఒకేలా ఉన్నప్పుడు ఈసీ అభ్యంతరం పెట్టడంలో తప్పులేదుగా అని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో కవిత పార్టీకి టీఆర్ఎస్ దూరం అయ్యేలా సీన్ కనిపిస్తోంది. టీఆర్ఎస్ మీద కవితకు సెంటిమెంట్ ఉండొచ్చు, కానీ జనాలైతే పార్టీ గుర్తు చూసే ఓట్లు వేస్తారు కదా అన్నది గుర్తుంచుకోవాల్సి ఉంది.